ఉదాహరణకి భూ వాతావరణంలో ఏ వస్తువు ప్రవేశించిన ఆకాశం నుంచి ఈ యొక్క ఫ్రిక్షన్ కి అది అత్యంత వేడికి లోనవుతుంది. ఇప్పుడు ఇందాక అనుకున్నాం ఈ యొక్క క్రూ డ్రాగన్ 28,000 కిలోమీటర్ల గంటకు ప్రయాణిస్తుందని. అంతే వేగంతో గనక భూ వాతావరణంలో ప్రవేశిస్తే చాలా ప్రమాదం. అందుకనే డీసెలరేషన్ లో దాన్ని 560 కిలోమీటర్ల గంటకి తగ్గించారు. ఈ 500 కిలోమీటర్ల గంటకి తగ్గించినప్పుడు దాని మీద ఉన్న ఉష్ణ కవచం, మనం ఉష్ణ కవచం అంటాం, ఆ ఉష్ణ కవచం అనేది సెరమిక్ టైల్స్ లాగా ఉదాహరణకు చెప్పుకోవచ్చు. అవి సెరమిక్ టైల్స్ కావు, కార్బన్ ఫినాలిక్ అబ్లేటెడ్ అంటారు దాన్ని. అవి తాపడం చేస్తారు. అవి ఊడిపోకూడదు, క్రాక్ ఉండకూడదు. అవి ఊడిపోయినా క్రాక్ ఉన్న ప్రమాదం. ఎందుకంటే ఈ ఉష్ణం ఎంత ఉష్ణోగ్రత అంటే లావానికి మించిన ఉష్ణోగ్రత ఉంటుంది, 1600 డిగ్రీ సెంటిగ్రేడ్. అది ఎంటర్ అయినప్పుడు ఒక ప్లాస్మా ఉంటుంది చుట్టూతా, ఒక గ్లో, అది ఒక అగ్నికోళం లాగా దిగుతూ ఉంటుంది. అగ్నికోళం లాగా దిగటమే కాదు, ఆ సమయంలో ఆ 7-8 నిమిషాల్లో మనకి కమ్యూనికేషన్ కూడా డిస్రప్ట్ అవుతుంది. కమ్యూనికేషన్ డిస్రప్ట్ అవుతుంది, ఉష్ణానికి లోనవుతుంది. మళ్ళీ డ్రోగ్ పారాచూట్లు విచ్చుకుని ఆ ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ కొంచెం సమయం బ్లాక్అవుట్ పీరియడ్ అనుకోవచ్చు. కానీ దీన్ని అధిగమించడానికి కూడా ప్రస్తుతం కమ్యూనికేషన్స్ లో కొన్ని పరికరాలు వచ్చాయి. కాబట్టి కమ్యూనికేషన్ ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ విధంగా ఎంటర్ అయింది. ఈ డ్రాగ్ పారాచూట్స్ విచ్చుకున్న తర్వాత క్రమేణా ఉష్ణోగ్రత తగ్గుతుంది, స్ప్లాష్ డౌన్ కి వచ్చేసరికి చాలా వరకు తగ్గిపోతుంది. ఇదనమాట అక్కడ జరిగే ప్రక్రియ.